కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు. సర్వలక్ష్మి గారు స్వర్గస్థులైన రోజు, క్యాన్సర్ మహమ్మారిని పడి ఆ రోజు మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి కూడా మా అమ్మగారి పేరు మీద అవకాశం ఉన్నంత వరకు కూడా సేవ కార్యక్రమాలు చేస్తూ ఆవిడ ఆశీర్వాదంతో ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక క్యాన్సర్తో అనారోగ్యవంతులుగాను చనిపోయిన వారికి ఏదో నా తోచినంత వరకు చిరు సహాయం చేసేందుకు నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎమ్మెల్యేగా మన స్నేహపూర్వం గారు ఎమ్మెల్యే అయినటువంటి పడేటి చండి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, వారి అడుగు ఆడలో నడుస్తూ అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం అదృష్టం అనే దానికన్నా అది మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదకి చేయడం ఇంకా ఆనందంగా ఉంది. కాబట్టి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడానికి భగవంతుని అనుగ్రహం కావాలి, మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సర్వలక్ష్మి గారు 2011లో మరి ఇందాక ఆయన చెప్పారు, మనిషి ఎవరైనా సరే ఒక రోజు ముందు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళవలసిందే. కానీ చిన్న వయసులో పోతేనే కొద్దిగా బాధాకరం. ఆ రోజుల పరిస్థితిలో క్యాన్సర్కి మందు లేకుండా చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోజున తొలి దశలో గుర్తిస్తే 3 దశల వరకు కూడా మంచి ట్రీట్మెంట్ వచ్చింది. గుర్తిస్తే 3 దశల వరకు కూడా 3 స్టేజ్ దాటిన తర్వాత కూడా కీమోలు ఇచ్చిన తర్వాత కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క తల్లి జ్ఞాపకార్థం మన శాసనసభ్యులు వారు అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టుగా చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఏలూరులో చాలా జమీందారులు ఉన్నారండి పాపం, అంటే చాలా కోటేశ్వరులు ఉన్నారు. చాలా మంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకంటే నాకు బాగా అనుభవం. ఇది 6వ జాతర చేస్తున్నా. ఎన్నో జాతర అంటే 6వ జాతర పడమర వీధి వెళ్తే ఒక మహానుభావుడికి 100 కోట్లు ఉండదండి. ఎంత? 100 కోట్లు. 500 రూపాయలు చందా రాశారండి. 5,000 రూపాయలు జీతం తీసుకున్న ఆయన మన మల్లెపు రాము గారు 50,116 ఇచ్చారండి అమ్మవారికి చందా. అంటే దాన గుణం చాలా మందికి తక్కువ ఉంటుంది. ఆ దాన గుణం ఉన్న వ్యక్తి మన నగర కంటే ప్రభాకర్ అన్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎమ్మెల్యే గారు ప్రోత్సహించి వాళ్ళ చేతుల మీదుగా ఒక ఏదోకి చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ గా దిద్దరు జయబాబు గారని, లైన్స్ క్లబ్ అని, రోటరీ క్లబ్ అని, నగరకంటే ప్రభాకర్ గారని అలాగే అందరి దగ్గర కూడా తీసుకుని ప్రజలకు ఏదన్నా చెయ్యాలి, వాళ్ళకి ఎంతో కొంత మెడిసిన్స్కో దేనికో దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని ఎన్నో కార్యక్రమాలు ప్రభాకర్ అన్న చేస్తున్నారు. నగర మంత్రి ప్రభాకర్ అన్న కుటుంబానికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంతోషాలు, శుభభోగ్యాలు అన్ని ఇవ్వాలని చెప్పేసి గంగనం తల్లి, మానసం తల్లి, ఇంకో రంగం తల్లి, లోక ముద్దుతప్పుడు పోతురంగం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
అలాగే ఏదైతే ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన వైద్య సదుపాయం అంతగా ఫైనాన్షియల్ గా ఎస్టేట్స్ కోరికలు వచ్చారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా వచ్చిన తర్వాత ఏదైతే నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత నేను ఏదైతే పాదయాత్రప్పుడు అనేక మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటి కార్యక్రమం నుంచి కూడా నేను ఎవరైతే ఇందాక చోడే వెంకటరత్నం గారు చెప్పారు సహాయం చేసే గుణం అందరికీ కూడా ఉండదు. సహాయం చేయాలి అనే గుణం ఉన్న వాళ్ళని ఒక స్ఫూర్తిని వాళ్ళలో నింపుతూ అనేక మంది చేత అంటే మీరు నంబర్ ఇవ్వాలి మీ అందరికీ కూడా 10,000 5,000 వస్తున్నాయని అనుకుంటారు. ఇవాళకి ఈ 18 నెలల్లో రమారమి ₹1 కోటి దాకా ప్రజలకు సాయం చేసామంటే అది విద్యపరంగా అవ్వచ్చు, వైద్యపరంగా అవ్వచ్చు, చేయుత అవ్వచ్చు, అందరికీ కూడా అందాలి అనే ఉద్దేశంతో ఎవరికైనా ఇల్లు తగలపడిపోయిందన్న ఏదైతే ప్రభాకర్ రావు ఇదివరకు క్యాన్సర్ పేషెంట్లు ఎన్నుకుని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో రెండోసారి కూడా వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అలాగే రెండోసారి ఇంకొకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మా దగ్గర నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే దురదృష్టవశాత్తు ఆవిడ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే క్యాన్సర్ అనేది వాళ్ళు పూర్తిగా నయం అయ్యే పరిస్థితి లేకపోయినా సరే క్యాన్సర్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్కి ఇబ్బంది పడకూడదు, మనం కూడా చేయూతనివ్వాలి, వాళ్ళకు కూడా ఒక గుండె ధైర్యాన్ని కల్పించాలి, మనకు ఎవరో ఒకరు సాయం చేస్తున్నారు అనే ధీమా వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో ఆవిడైతే ఒకసారి నా దగ్గరకు వచ్చి దెబ్బలాడింది కూడా, నీకు ఇప్పిస్తానమ్మా డెఫినెట్ గా అని చెప్పి కూడా చెప్పా. నా మీద అలిగి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఆవిడికి వాళ్ళ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ అందరికీ కూడా కూలంకుషంగా చర్చించి మీతో మీ ఇబ్బంది పరిస్థితి చూసుకుని మీ ఫోన్ నెంబర్ రాసుకుని మేమేదైతే 10 నెలల ఇవాళ ఏదైతే ప్రభాకర్ రావు వాళ్ళ మదరు ఏదైతే సర్వలక్ష్మి గారు ఉన్నారో ఆవిడ 16వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి ఏటా ఏదైతే చేస్తారో ఆ సాయం నేను కూడా చేస్తాను, ₹1,20,000 ఇవ్వాలి, నా వంతు ఇస్తానని చెప్పి ఆయన చెప్తే అందులో నుంచి 17 మంది నా దగ్గర 28 మంది ఉన్నారు సాయం కోరొచ్చిన వాళ్ళు. అందులో బాగా ఇబ్బంది పడే వాళ్ళు 17 మందిని తెచ్చి ఆ 17 మందికి ఇవాళ చేయూత ఇవ్వడం జరుగుతుంది. ముందుగా దీన్ని ప్రభాకర్ రావు నగరగడ్డ ప్రభాకర్ రావుని అభినందిస్తున్నా. ఇటువంటి దాంట్లో అనేక మంది నాతో ఉన్నారు. నేను ఎందుకంటే ఈ కార్యక్రమాలకు వచ్చేది ఎందుకనంటే ఇటువంటి వాళ్ళు ఇంకొక 10 మంది రావాలి. అందరూ తలకొక చేస్తేనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్న ఉద్దేశంతోనే కార్యక్రమానికి నేను ప్రత్యేకించి టైం కేటాయించుకుని వాళ్ళు ఎక్కడ చేస్తామంటే అక్కడికి నేనే వచ్చి ప్రత్యేకంగా మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. మీరు ఎప్పుడు చూసుండ్రు, గత 40 సంవత్సరాలు ఎప్పుడు మీరు చూసుండ్రు. నేను వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలకి నేను స్పెషల్ గా అటెండ్ అవ్వడం. విద్య చేసేటప్పుడు నేను ఫస్ట్ సంవత్సరం చేసినప్పుడు 40 మందికే చేశా. అదే మొన్న సంవత్సరం వచ్చేసరికి 120 మందికి కట్టారు. దాదాపు 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, వాళ్ళకి చేయూత అవ్వచ్చు, ఫ్రీగా సీట్ ఇప్పించవచ్చు. 120 మందికి కట్టడం జరిగింది. అదే విధంగా క్యాన్సర్ కావచ్చు, ఇల్లు కట్టుకునేటప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారో అనేది మేము ఏదైతే పెన్షన్లు ఇచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగి మేము తినడానికి కూడా తిండి లేదనే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ నెంబర్ రాసుకుని మేమే మళ్ళీ రెండోసారి వాళ్ళని తిప్పట్లా మేము మా ఆఫీస్ నుంచి మీ అందరికీ కూడా ఫోన్లు రావడం జరిగింది. అవునా కాదా? ఏదైతే ఇటువంటి దాతలు ఉన్నారో వీళ్ళకి అష్టైశ్వర్యం కావాలని మీరు కూడా ఏదో పూజించేటప్పుడు మరి ప్రభాకర్ రావుకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కానీ ఇది చేసేది వాళ్ళే. ఇటువంటి దాతలు అనేక మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి చేయుతాం, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేస్తేనే మన ఆత్మసంతృప్తి ఉంటుంది. చేయించడంలో నాకు ఆత్మసంతృప్తి ఉంది, నేను చేయడంలో ఉంది. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా నాకు అలవాడిదే. నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఎప్పుడు కూడా దాతలకు ఇస్తానా, అదే నాకు కలిసి వచ్చింది. అదే విధంగా ప్రభాకర్ రావు కూడా డెఫినెట్ గా కలిసి వస్తుంది. ఎంతకెంత మొన్న 2 లక్షలు ఇచ్చారు, వచ్చే సంవత్సరం 4 లక్షల రూపాయలు చేయూత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కూడా అలవాటు పడితే ఎవరో దాతలో వాళ్ళ అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ ఇంటి పక్కన సంపాదించినప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళే చేయూతనిస్తారు. అటువంటి అలవాటు విధానం ప్రజల్లో రావాలి, అటువంటి మనసు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా
ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పసుపు జెండ ఇంటి మీద కడితే పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్ర. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.